తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తొల్లూరులో రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శనివారం వైఎస్ఆర్ పార్టీ సిఆర్డీఏ రాజధాని పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాజధానిలో పరామర్శకు వస్తున్న సందర్భంగా రాజధాని రైతులకు వైఎస్ఆర్ పార్టీ కమిటీ వారికి జరిగిన వివాదంలో వైఎస్ఆర్ పార్టీ వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ విషయంపై తొల్లూరులో రైతులు షేక్ సాహెబ్ జాన్, మైనేని గిరిజ, అంకం సువర్ణకమల, పోలు దర్గా తదితరులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ వాళ్లు రైతులను ఎంతో ఇబ్బంది పెట్టారు. అప్పుడు లేని పరామర్శలు ఈ రోజు ఎందుకు, రాజధాని అభివృద్ధిని అడ్డుకోవడానికి అని మాట్లాడారు. జై అమరావతి, సేమ ఆంధ్రప్రదేశ్. ఈరోజు రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డిని పన్నిన పన్నాగంలో భాగంగా పేటీఎం నాయకులు మొత్తం అమరావతి మీద పడి అమరావతి రైతుల్ని హింసించడానికి మళ్ళీ 5 సంవత్సరాల గతంలో హింసించారు. మళ్ళీ మొదలు పెడతాను. 2 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారు అమరావతి రైతులు. మళ్ళీ కావాలని గొడవలు సృష్టించడానికి ఈరోజు కొంతమంది పేటీఎం నాయకుల్ని, విజయవాడలో ఉన్న గూండాలని అమరావతి రైతుల మీదకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం చాలా బాధాకరమైన చర్య. మేము ఒకటే చెప్తున్నాం, అమరావతి రైతుల తరఫు నుంచి గత 5 సంవత్సరాలు అమరావతి రైతుల మీద ఎన్నో దాడులు జరిగినాయి. మహిళలను హింసించారు, మహిళలను బూట్కాళ్ళతో తన్నారు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఈ నాయకులంతా? ఈ విజయవాడలో ఉన్న నాయకులు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అమరావతి రైతులను ఏ రోజన్నా పరామర్శించడానికి రాని రైతులు ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏదో 4 పేటీఎం నాయకులు వచ్చి మా భూములకి మేము ఇవ్వలేమని, మేము ఇవ్వట్లేదు, మమ్మల్ని లాక్కుంటున్నాడు చెప్తే 29,000 మంది రైతులకి అన్యాయం జరిగితే ఆ రోజు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిఆర్డీఏ పరిరక్షణ, రైతు పరిరక్షణ సమితి అని ఒక పేటీఎం పేరు సృష్టించి అసలు సిఆర్డీఏ పేరెత్తే అర్హత కూడా నీకు లేదని జగన్మోహన్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నాను. మళ్ళీ అల్లర్లు చుట్టించడానికి వచ్చారా మీరు? మేము ప్రశాంతంగా బతుకుతున్నాము 2 సంవత్సరాల నుంచి కూడా. కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము ప్రశాంతంగా ఉంటున్నాము. మీరు ఏ అల్లర్లతో ఈడకొస్తున్నారు? ఈ రాజధాని రైతుల మీద ప్రేమ కలిగిందా మీకు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు ఏమైంది మీకు? ఆ ప్రేమ సవతల్లి ప్రేమ. ఇప్పుడు ప్రేమ చూపించడానికి వస్తున్నారా? అలాంటి మోసపూరిత మాటలు మేము వినము. ఇక తగదు. మేము మాట్లాడేది గట్టిగా మాట్లాడతాము. మీరు మాత్రం ఇట్లాంటి వేషాలు వేసుకొని వస్తే మాత్రం ఊరుకోము. ఈరోజు మరి వైసీపీ మూక మరొక పేటీఎం బ్యాచ్ మరి అమరావతిలో మళ్ళీ అల్లలు సృష్టించడానికి, ప్రశాంతంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న అమరావతి ఈ మహానగరాన్ని మరి అల్లలు సృష్టించి ప్రశాంతతను తీసివేసి ఒక గొడవలు సృష్టించడానికి కేంద్రంగా మళ్ళీ దీన్ని మార్చాలన్న ఉద్దేశంతో మరి వైసీపీ నాయకులు మరి ఈరోజు అమరావతి పరిరక్షణ సమితి అనే ఒక బోటకపు ఒక పేరు పెట్టుకొని అమరావతి పేరు కూడా తలుచుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. గత 5 సంవత్సరాలు అమరావతి రైతుల్ని ఎంత హింసించారు, మహిళల్ని మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎంత హింసించారు, ఎన్ని బాధలు పడ్డాం, రోడ్ల మీద తిన్నాము. ఎప్పుడు మరి పరామర్శించడానికి ఈ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. ముందు వెళ్ళి వాళ్ళని పరామర్శించండి. ఆ రోజు బేడీలేసి తీసుకెళ్లారు రైతులకి, ముందు వాళ్ళని పరామర్శించండి. అసైన్ రైతులకి మరి కౌళ్ళు వేయకుండా ఎంత ఇబ్బంది పెట్టారు. ఈ రోజు కూడా వాళ్ళ భూములు పెండింగ్లోనే ఉన్నాయి, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పరిరక్షణ సమితి తరపున మాట్లాడుతున్నామండి. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులని చెప్పి బయటకు వచ్చారు. వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నామండి, 5 సంవత్సరాల కాలం నాడు మీ హయాంలో, మీ పార్టీ హయాంలో ఏమైపోయారు? ఆ రోజు బయటికి రాని నాయకులు ఇవాళ పరామర్శ పేరుతో బయటకు వస్తున్నారు. భూ సమీకరణకి అంగీకారం కాదని చెప్తున్నారు. ఎవరు భూ సమీకరణకి అంగీకారం కాదండి? మీరు వైసీపీ హయాంలో మీరు ఆ రోజు ఆ నాయకులు నుండి మీరు ముందుకు రాలేదు. ఇవాళ రావడానికి కారణం ఏంటి? అభివృద్ధి జరగటం మీకు ఇష్టం లేదా? మీరు అసలు మీ నాయకుడు స్టాండ్ ఏంటో ఒకటి చెప్పండి. మీ నాయకుడు జై అమరావతి అని ఏనాడు అంటలేదు. అన్నప్పుడు మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు? మీరు మళ్ళీ కొంతమంది రైతులు, ఉండవల్లి రైతులు, పెనమాక రైతులు వెళ్ళి అడిగారని చెప్పి అంటున్నారు. ఉండవల్లి రైతులు వెళ్ళి వచ్చిన తెల్లారే మళ్ళీ సిఆర్డీఏకి భూములు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసింది. కానీ ఇవాళ వాళ్ళ వంక పేరు పెట్టుకొని మీరు ఇవాళ బయలుదేరితే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మేమైతే మాత్రం ఈరోజు కూడా
మేము అంగీకరించేది లేదు. మీరు 3 రాజధానులు అని చెప్పి ఇంకా మావిగా అని చెప్పి మీ మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఇవాళ మీరు అమరావతిలోకి అడుగు ఎలా పెడుతున్నారు? అమరావతి రాజధాని అని ఇంత మట్టికి అంటలేదు. కనీసము 5 సంవత్సరాల్లో శ్మశానాలు అన్నారు, ఎడారులు అన్నారు, మునిగిపోతుందన్నారు, అవి కట్టడాలు లేవు, ఈ కట్టడాలు లేవు అన్నారు. మరి ఇవాళ ఏం కట్టడాలు ఉన్నాయని చెప్పి ఏం మాట్లాడటానికి వస్తున్నారు మీరు? మాకు అర్థం కావట్లేదు. మేము ఇక్కడైతే అందరం 29 గ్రామాలే కాదండి, అన్ని గ్రామాల వాళ్ళు మేము సంఘరిస్తున్నాము. కొంతమంది 95% ఇచ్చారు, 5% ఇవ్వలేదు, ఆ 5% కూడా ఇచ్చేటట్టు ఉన్నారు అందరూ. కానీ మీరు వాళ్ళని రెచ్చగొట్టి ఈ అమరావతి డెవలప్ కాకుండా చేయాలని చూస్తున్నారు. మేమైతే దానికి సహకరించము. అమరావతి రైతులు అందరం కలిసి మేము ఏకగ్రీవంగా ఒకటే చెప్తున్నామండి, మీరు స్టాండర్డ్ అమరావతి అని చెప్తేనే అడుగు పెట్టండి, లేకపోతే మాత్రం పెట్టడానికి వీల్లేదు. వైఎస్ఆర్ పార్టీ రాజధాని పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాజధానిలో పరామర్శకు వచ్చి ఏం చేస్తారు? గత 5 సంవత్సరాలు మీరు ఏం అభివృద్ధి చేశారు? రైతులను ఇంత ఇబ్బంది పెట్టారు, మీకు తెలియదా అని వెలగపూడి రైతు గాంధీ ఇంకా అమరావతి దళిత బహుజన జేఏసీ కన్వీనర్ చిలక బసవయ్య సిటీ న్యూస్ తో మాట్లాడారు. అందరికీ నమస్కారం. అయ్యా బాబు, అంబటరాంబాబు గారు, నువ్వు అప్పిరెడ్డి గారు, ఈ జిల్లా వాసులు మీరు రాజధాని పరిరక్షణ సమితి అని పెట్టి ఏం బీకుదామని మీరు మొన్నటిదాకా ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. రాజధానిలో మీరు ఏడైనా ఒక టీరాయి ముక్క పెట్టారా? పెట్టలా. రాజధాని ఆగమాగం చేశారు, రాజధాని చిట్టడివి చేశారు. మళ్ళీ ఈరోజు మీరు ఏం చేద్దామని వచ్చారు? చేసే పనులు ఆపడానికి వచ్చారా మీరు? మీరు నిజంగా ఉండవలసి సెంటర్లో అయిపోయారు. కానీ ఇటుకైనా తుళ్ళూరు ఈ 10లోకి వచ్చినట్టు మిమ్మల్ని ఇంటికి కూడా బానిచ్చేవాళ్ళు కాదు. వాస్తవం చెబుతున్నా, ఆడపిల్లలే బానిరు మిమ్మల్ని. అప్పిరెడ్డి గారు, అసలు నువ్వేం పని మీద వచ్చా? నువ్వు ఇంతవరకు నువ్వు ఎక్కడ టీవీలోకి ఎక్కలా ఈ రాజధాని గురించి. నువ్వు ఎందుకు వచ్చా ఈరోజు? దేనికి మాట్లాడుతున్నా? ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మీ నాయకుడికి స్పీడ్ యాక్సెస్ రోడ్డు అంటేనే తెలియదు. లేదా ఒక ఇజనగాల ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి ఆ ఇజనగాల ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, పనులు చేస్తున్నాడు అంతే తప్ప మీరు అనవసరంగా వచ్చి మీరు ఏదో ఏ సమితి పెట్టి ఏం చేస్తారు? మీరు మీ వల్ల ఏమి కాదు. మీరన్నీ పనికి మాలిన పనులన్నీ చేస్తూ ఉంటారు. మీరు ఒకటైనా పనికి వచ్చేది చేయరు. సరే, మా సమస్యలు ఏమైనా ఉంటే మేము రైతులమే, మేము చంద్రబాబు నాయుడు గారినో సిఆర్డీ వాళ్ళని అడుగుతున్నాం. అడిగి మేము మెల్లగా చేస్తాం. ఇచ్చే ఈనాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మా ఊళ్ళో కార్మిక రంగారావు గారు ఉన్నాడు, ఆయన 100 ఎకరం పొలం ఆయన నిన్నగాక మొన్ననే ఇచ్చాడు. ఆయన తెలుసా మీకు? ఆ ఇష్యూ తెలుసా? తెలియదు. మీకు తెలియకుండా మాట్లాడతారు మీరు. దానికి ఏదో మతలబులు ఉంటాయి. ఆయన మాట్లాడతాడు, చంద్రబాబు గారు నారాయణ మాట్లాడుతున్నారు, తీసుకుంటారు, పనులు చేస్తున్నారు. చేసేవాళ్ళు మీరు చెడగొడతారు. ఇది ఏ సమితి మీది? ఏ పరిరక్షణ సమితి మీది? జనాన్ని జైలు వేసి సమితి మీది, లేకపోతే జనాన్ని కొట్టే సమితి మీది, డొక్కల్లో దండించే సమితి మీది? పోలీసులు అడ్డం పెట్టుకొని మీ ఇష్టానుసారం చేస్తారు. మీరు ఏది చేసిన పరిపాలన, మీకు పరిపాలన అయితే దాని చేత కాదు. మీరు ప్రజలు అందుకే మీకు 11 సీట్లు పడేసి మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మీరు ఇంకా నయ్యంలో ఇవ్వాలి, ఉండవాలి సెంటర్లో పెట్టుకున్నారు. ఇటు కనబెట్టినట్టే మీరు ఇంటికి కూడా పోయేవాళ్ళు కాదు. అప్పిరెడ్డి గారు, నువ్వు రామాకే గుర్తుపెట్టుకోండి. మీరు మర్యాదపూర్వకంగా చెబుతున్నావు. అప్పిరెడ్డి గారు, మా ఎందుకు దయించి నువ్వు రాజధాని సమితిలోకి రామాకు. నువ్వు ఇంకా అదే నేను చెప్తున్నా. అంబటరాంబాబు మాట నేను వచ్చావు అనుకో, ఆయన పట్టినకైతే నీకు పట్టిద్ది. అందుకని జాగ్రత్తగా మసలుకోండి. ఇకనైనా మీరు మీ పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో ఉండను. కానీ మీరు మాటకి మాట, వ్యతిరేక మాటలు, ఏదో చేద్దాం ఏదో చూద్దాం అన్ని చెడగొట్టే మాటలు మాత్రం మాట్లాడబాకండి. జై అమరావతి, జై అమరావతి. జై అమరావతి. ఈ రోజున సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని కొంతమంది పగటి వేషగాళ్ళు రాజధాని అమరావతి మీదకి దండయాత్రకు వచ్చారు. వాళ్ళ పగటి వేషాలు తాడేపల్లిలో వేసుకోవాల్సింది పోయి రాజధాని అమరావతిలో వేషాలు వేసుకుంటూ తగదనమ్మ అనుకుంటూ వాళ్ళ రౌడీజం చేయడానికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను అమరావతి దళిత జేఏసీ తరపున, నిజంగా మీకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు అమరావతి రైతుల బాధల గురించి ఎందుకు మాట్లాడలేదు? అమరావతి గురించి ఎందుకు మాట్లాడలేదు? మీ నాయకుడేమో 3 రాజధానులు అంటాడు, మొన్న రీసెంట్గా మావిగానని అంటాడు. అసలు మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ స్టాండ్ కానీ ఈరోజు వచ్చిన నాయకుల మీ స్టాండ్ కానీ రాజధాని అమరావతికి అనుకూలంగా మీరు వచ్చారా, లేకపోతే మీరు రౌడీజం చేయడానికి వచ్చారా? నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఒకటే అడుగుతున్నాం, రాజధాని అమరావతి రైతులపై మీరు దాదాపు 30, 40, 50 కేసులు ఒక్కొక్కళ్ళ మీద పెట్టారు. మహా అయితే ఇంకో కేసు అయింది. రాజధాని అమరావతి మీదకి మీరు వచ్చినట్లయితే, రాజధాని అమరావతి దగ్గరకు వచ్చినట్లయితే మరో కేసు మేము పెట్టించుకోవడానికి మీపై
యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీ మీద యుద్ధం చేసాం. అమరావతి రైతులుగా అమరావతి కోసం పోరాడాము. ఇలాంటి చీడ పురుగులు మళ్ళీ అమరావతి దగ్గరకు వచ్చి చీడ పట్టిస్తాము, అమరావతిని చీడ పురుగుల్లాగా మేము కాజేస్తామని చెప్పేసి వస్తే మీపై పోరాటం చేయడానికి మేమంతా సిద్ధం. ఖబర్దార్. ఈ నెల 30వ తేదీన రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై చలో విజయవాడ అనే వాల్ పోస్టర్లను రాయపూడిలో సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, ముప్పాల శివశంకర్రావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పచ్చల సాంబశివరావు, దేవుని దయ, బెజవాడ యాకోబు తదితరులు పాల్గొన్నారు. గత 2 దశాబ్దాలుగా రైతులు ఆత్మహత్యలో 1,40,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే కట్టిన పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతాంగం మొత్తం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖున చలో విజయవాడకి పిలుపుడం జరిగింది. రైతుల సమస్యలపైన రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర లేక పండించిన పంటకి ఈరోజు చేతికొచ్చేయాలకే ఈరోజు చూస్తున్నాం. మనం వరదలు వచ్చి ఇచ్చినటువంటి టైంలో ఈ ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఇన్సెంటివ్ సబ్సిడీ కానీ ఏమి ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వాలు కనిపించట్లేదు. అందుకోసం ఈరోజు రైతులు చూస్తే మొక్కజొన్న రైతుకి గిట్టుబాటు ధర లేదు, పొగాకు రైతుకి గిట్టుబాటు ధర లేదు. ఇదే ఈ రాష్ట్రంలో పండించిన పంటకి చూస్తుంటే అందుకోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా ధర్నా కార్యక్రమాన్ని ఈ రైతుకి కవిప్పి జరిగే విధంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని పిలువడం జరిగింది. రైతు ఈరోజు పండించిన పంటకి చూస్తే కేంద్రంలోని రైతాంగ ప్రభుత్వం రైతుల సమస్యలపైన 700 రోజులు పోరాటాలు చేస్తే రైతుల యొక్క సమస్యలు నరేంద్ర మోడీ మేము తీరుస్తామని చెప్పి స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తాం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఎక్కడ కూడా అమలు చేసే దాఖలు లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రైతు ప్రభుత్వం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రైతుల సమస్యల్ని పట్టించలేదు. ఇన్సూరెన్స్ సబ్సిడీ చెప్తున్నారు. రైతు భరోసా కూడా 2 సంవత్సరాలకు గాను 1 సంవత్సరం రైతు భరోసా ఇచ్చి చేతులు దుప్పుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకోసం రైతుల గిట్టుబాటు ధర కోసం, రైతుల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాడినటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖున విజయవాడ చలో విజయవాడ కార్యక్రమం అవుతుంది. అందుకోసం ఈ ప్రాంతంలోని రైతాంగం కానీ రైతుకు సంబంధించిన అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చలో విజయవాడ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రేపు 30వ తారీఖు ఏర్పాటు చేసింది. దానికి గాను రాజధాని రైతులు కూడా రైతు సమస్యలు ఏంటో తెలుసు కాబట్టి ఇవాళ అన్ని వర్గాలు వ్యవసాయం చేస్తున్నారు, రైతులుగా ఉన్నారు. కౌలు రైతు సమస్యలు, కౌలు రైతు సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ 2 సంఘాలు కలిపి రేపు సెలవు విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం కలిపి 3,000 మంది రాబోతున్నారు. వాళ్ళలో మీరు కూడా కలిసి ఖచ్చితంగా, ఎందుకంటే 20 రకాల సమస్యలు ఉన్నాయి. కనీసం ఆ పంట గిట్టుబాటు లేదు. మొక్కజొన్నలో గవర్నమెంట్ 2,400 కొంటామని చెప్పి కనీసం పట్టించుకోకపోతే 1,700కే రైతులు అమ్ముకొని ఒక కింటాకి 700 లాస్ అయితే రైతుకి కనీసం పెట్టుబడి కూడా రాదు. రకరకాల సమస్యలు అట్టగానే శనగలు కూడా 2 కొన్నారు, మళ్ళీ మానేశారు. ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా రేపు చలో విజయవాడ కార్యక్రమంలో అక్కడ అందరూ పెద్దలు మాట్లాడతారు. దాని మీద సమస్య పరిష్కారానికి వద్దని చెప్పి కోరుకున్నాం. రైతులు, రైతు సోదరులంతా కూడా, ఆ కార్మికులు అంతా కూడా కలిసి రేపు పోరాటానికి ఖచ్చితంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రాజధాని ప్రాంతానికి వెళ్లిన వైసీపీ బృందాన్ని రాజధాని రైతులు ఉండవల్లిలో అడ్డుకోగా పథకం ప్రకారం విచ్చేసిన వైసీపీ బ్యాచ్ దాడిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ టీ చిన్నతంబి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ మణిపాల్ హాస్పిటల్కు వెళ్లి కానిస్టేబుల్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏరియా అంతా తెలుసు నాకు. ఫోన్ చేయాలి.